బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు బకాయిలు చెల్లించకపోతే వారి ఫోన్లను రిమోట్గా లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. చిన్న మొత్తాల రుణ ఎగవేతలను అరికట్టే లక్ష్యంతో ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్లో కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ నిబంధనలు 2025 మొదటి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం రుణ సంస్థలకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వినియోగదారుల హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ₹1,00,000 లోపు రుణాల ఎగవేతలు పెరుగుతున్నాయి. 2024 అధ్యయనం ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువుల్లో 1/3 వంతు ఈఎంఐ రుణాల ద్వారా కొనుగోలు అవుతున్నాయి, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు. అయితే ఆర్థిక అస్థిరత, ఉద్యోగ నష్టాల వల్ల బకాయిలు చెల్లించలేని వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో బజాజ్ ఫైనాన్స్, డిఎంఐ ఫైనాన్స్ వంటి ఎన్బిఎఫ్సిలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. గతంలో రిమోట్ లాకింగ్ను నిషేధించిన ఆర్బీఐ ఇప్పుడు కఠిన నిబంధనలతో ఈ విధానాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. డేటా సెక్యూరిటీ, వినియోగదారుల అనుమతిని కాపాడే నియమాలపై దృష్టి సారించింది. ఈ కొత్త నిబంధనలు, కొత్త మార్గదర్శకాల ప్రకారం రుణమిచ్చే సమయంలో వినియోగదారుడి నుంచి ఫోన్ లాకింగ్కు ముందస్తు అనుమతి తప్పనిసరి. ఫోన్ లాక్ అయినప్పటికీ వ్యక్తిగత డేటాను రుణ సంస్థలు యాక్సెస్ చేయలేవు. డేటా రక్షణతో పాటు రుణ వసూళ్లను సులభతరం చేయడమే లక్ష్యమని ఆర్బీఐ చెబుతోంది. దీంతో లోన్ ఎగ్గొట్టిన వారు ఫోన్ను ఉపయోగించలేరు. తద్వారా బకాయిల చెల్లింపుపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నిబంధనలు ఎన్బిఎఫ్సిలకు ప్రయోజనం చేకూరుస్తాయి అనడంలో సందేహం లేదు. చిన్న రుణాల్లో ఎగవేతలు 15% నుంచి 20% ఉన్నాయని, రిమోట్ లాకింగ్ ద్వారా రికవరీ 30% వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు 2024-25లో స్మార్ట్ ఫోన్ రుణాల్లో 10% నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ విధానం చట్టపరమైన రికవరీ ఖర్చులను తగ్గిస్తుంది. ఎందుకంటే సాంప్రదాయ పద్ధతులు అంటే కోర్టు కేసులు, ఏజెంట్లతో పని ఖర్చుతో కూడుకున్నవి. దీంతో వాటికి కేటాయించే డబ్బు సేవ్ కానుంది. అయితే దీనిపై ఈఎంఐ ద్వారా ఫోన్లు తీసుకున్న వారికి నష్టాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు విద్య, బ్యాంకింగ్, ఉపాధికి కీలకం. ఫోన్ లాక్ అయితే కింది మధ్యతరగతి వినియోగదారుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఊబర్, డెలివరీ ఏజెంట్లు ఆర్థికంగా నష్టపోతారు. వినియోగదారుల హక్కుల సంఘాలు, రుణ సంస్థలు ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. దీంతోపాటు ఫోన్లోని డేటా గోప్యత కాపాడడం కష్టం. వినియోగదారులు ఒప్పందాలను చదవకపోవడం వల్ల అనుమతి సమస్యలు తలెత్తవచ్చు. ఈ విధానం ఆర్థిక అస్థిరతను పరిష్కరించకపోగా రుణ సంస్థలపై అపనమ్మకాన్ని పెంచవచ్చు. ఈఎంఐ కొనుగోళ్లను తగ్గించే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం.